అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాలామంది వీడియోస్ చూసి ఈ ప్లేట్స్ ఎక్కడ కొంటారు, బౌల్స్ ఎక్కడ కొంటారు అని అడుగుతూ ఉంటారనమాట. సో అందుకే మీకోసం ఇవాళ నా కిచెన్లో ఉండే ఈ వుడెన్ కలెక్షన్ మొత్తం చూపించబోతున్నాను. సో అదండి ఇవాల్టి వీడియో. సో నా కిచెన్లో మీరు చూస్తే నా వెనకాల చాలా వుడెన్ ఐటమ్స్ నేను డిస్ప్లేలో పెట్టానమాట. సో ఈ కిచెన్ రెనోవేట్ చేసినప్పుడు మా డెకరేటర్ చెప్పారు, ఇట్లా మీ దగ్గర బ్యూటిఫుల్ వుడెన్ కలెక్షన్ ఉంది, మీరు ఎందుకు లోపల క్యాబినెట్స్లో పెట్టుకుంటున్నారు, డిస్ప్లేలో పెట్టండి అని. సో అందుకనే ఇవాళ అన్ని డిస్ప్లేలో పెట్టాను. అండ్ మీకు కూడా ఇవాళ ఏమేమి థింగ్స్ నా దగ్గర ఉన్నాయి, ఎలాంటి బౌల్స్, ప్లేట్స్ ఎక్కడెక్కడ కొన్నానని షేర్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఇది ఏంటో చూస్తున్నారా? ఇది డిస్ప్లే బోర్డ్ అండి. యాక్చువల్లీ ఈ రెండు ఉన్నాయి. ఇది నా ఫ్రెండ్ దగ్గర నుంచి కొనుక్కున్నాను. ఒక సింగిల్ పీస్ వుడ్తో ఇది రీఫర్బిష్ చేసి ఇట్లా పాలిష్ చేసి ఇచ్చారనమాట. సో ఇట్స్ అ వెరీ నైస్ పీస్, నాకు చాలా నచ్చి ఫుడ్ అంతా డిస్ప్లే చేస్తానికి ఈ రెండు బౌల్స్ కొన్నాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఇది ఒక పిజ్జా ప్లాటర్ అనమాట, దాని పక్కన ఉండేది చీజ్ ప్లాటర్. ఇది ఇంకొక పీస్ అనమాట, ఇది నేను డిస్ప్లే కోసం కొన్నాను. ఇప్పుడు చూస్తే ఈ కలర్ అంతా బాగా ఫేడ్ అవుట్ అయిపోయిందండి. ఏంటంటే వుడెన్ పీసెస్ కొంటే మటుకు చాలదు, సమ్టైమ్స్ సింగిల్ వుడ్ కాబట్టి ఇది యూజ్ చేసే కొందికి కొంచెం కలర్ మారిపోతూ ఉంటుంది. బట్ నాకు వుడెన్ కలెక్షన్ చాలా ఇష్టం. చూస్తే నా దగ్గర అన్ని వుడెన్లోనే ఉంది. సో నాకు కొంచెం పిచ్చి, ఈ వుడ్ ఎక్కడ చూసినా కూడా నేను ఏదైనా కొంటా ఉంటానన్నమాట. సో ఇది ఒక పీస్. మళ్ళేమో ఇక్కడ నా స్పాచులాస్ అన్నీ పెట్టాను ఈ చిన్న బకెట్లో. ఈ బకెట్ కూడా వుడ్డే, ఇది ఒక ఎగ్జిబిషన్లో కొన్నానమాట. సో నాకు ఇలాంటి ఏదైనా డిఫరెంట్ స్పాచులాస్ దొరికితే కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇది చూస్తే ఇది చూడండి, ఇది ఈ కొబ్బరి చెప్పతో చేసిందనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఇలాగన్నీ దొరుకుతూ ఉంటాయి. నేను వెళ్ళిన చోటంతా ఏదో ఒకటి కొంటా ఉంటాయి. ఎగ్జిబిషన్స్ కానీ షాప్స్లో కానీ ఏదైనా బ్యూటిఫుల్గా కనిపిస్తే, యూనిక్గా కనిపిస్తే నేను అది కొంటూ ఉంటాను అనమాట. సో ఇది చూస్తే ఇది ఒక కేక్ స్టాండ్ అనమాట. ఇది వుడనే. ఇది యాక్చువల్లీ మా డెకరేటర్ ఈ సెట్ కోసం అన్ని వుడెన్ కలెక్షన్ ఉంది, ఇది ఒకటి మిస్సింగ్ అని కొని పెట్టారనమాట. సో చాలా క్యూట్గా ఉంది. ఇది నేను మా రెసిపీస్లో కూడా నేను చూపించాను, కేక్ స్టాండ్. ఈ ప్లేట్ ఏంటంటే 2 years బ్యాక్ నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఈ ప్లేట్ చూసి కొన్నాను. ఇది డిస్ప్లే ప్లేటే, డిస్ప్లేకి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో డైరెక్ట్గా నేను ఎక్కువ ఏం పెట్టను. యూజువల్గా ఇది యూస్ చేసేటప్పుడు దీని మీద మీరు రెసిపీస్లో చూసే ఉంటారు, ఆకు పెడతానమాట. ఏదైనా ఆకు కానీ వేరే ఏదైనా ఒక పేపర్ కానీ ఏదైనా పెట్టి దాని మీద ఫుడ్ పెడతానమాట. అండ్ ఇలాంటి వుడెన్ ఆర్టికల్స్ మీరు కొన్నప్పుడు మెయింటెనెన్స్ చాలా ముఖ్యమండి. సో కొంటే మటుకు చాలదు, మెయింటైన్ కూడా చేయాలి. సో ఇది చూస్తే మనం స్వీట్స్ చేస్తాం కదా, గవ్వలు అంటారు దీన్ని, స్వీట్ గవ్వలు, దానికి కొన్నానమాట. బట్ యాక్చువల్లీ ఇది ఒక ఇటాలియన్ పాస్తాకి ఇది యూస్ చేస్తారు. బట్ ఇది మనం గవ్వలు కూడా యూస్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది నాకు చాలా నచ్చింది. ఇది వుడెన్లో దొరికింది కాబట్టి నేను కొన్నాను అనమాట. ఇది నేను ఒక రెసిపీలో కూడా నేను దీన్ని యూస్ చేశాను, ఆ స్వీట్ గవ్వల్ రెసిపీ. సో ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు అనమాట. ఇది చూసారా, ఫ్లవర్ షేప్లో ఉంది. నేను ఇది షాప్లో చూసిన వెంటనే నేను తప్పకుండా ఇది కొనాలని అనుకున్నాను. బట్ నేను రెసిపీస్లో ఎక్కువ యూజ్ చేయలేదు, చాలా నచ్చి ఇప్పుడు నేను డిస్ప్లేలోనే ఉంచాను దీన్ని. ఇది ఒక క్యూట్ అనమాట, మంచి వుడెన్ పీస్. సో వెనకాల డిస్ప్లేలో పెట్టే పీసెస్ అని మీకు చూపించాను కదా. ఇప్పుడు నేను ఎక్కువగా యూజ్ చేసే ఈ బౌల్ గురించి మీరు చాలామంది అడిగారు. ఇది నేను యుఎస్లోనే కొన్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నా ఫ్రెండ్ ఇది నాకు కొని తెచ్చారు నా కోసం. ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు ఒక 3 years అయిందనమాట ఆ బౌల్ కొని, 3 or 4 years, నాకు గుర్తులేదు సరిగ్గా. ఇంకొక బౌల్ అడిగాను అలాంటిదే. సో అదే షాప్లో నుంచి ఆర్డర్ చేసి నా కోసం తీసుకొచ్చారు. ఏంటంటే ఇది యూస్ చేసే కొందికి కొంచెం వేర్ అవుట్ వచ్చేస్తుంది, కొంచెం ఇక్కడంతా ఫేడ్ అవుట్ అవుతుంది, కలర్స్ కొంచెం మారుతుంది, కొంచెం డ్యామేజ్ అంతా అవుతానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో నా కుకింగ్లో ఎక్కువ వాడతాను కాబట్టి నేను ఇంకో పీస్ నేను కావాలని నేను అడిగాను. ఈ పీసెస్ వెంటనే దొరకవు, ముందే ఆర్డర్ చేసి మనం తెప్పించుకోవాలి. అదే షాప్లో నుంచి ఈ సెట్ నేను వెళ్ళినప్పుడు కొన్నానమాట. ఈ సర్క్యులర్ ప్లేట్స్ ప్లస్ ఈ స్క్వేర్ ప్లేట్స్, ఈ రెండు నాకు చాలా నచ్చినాయి. ఈ సెట్ అనమాట, ఇది ఒక సెట్గానే దొరుకుతుంది. సో ఇలాంటివి నేను కొనుక్కొని పెట్టుకున్నాను. సో నా రెసిపీస్లో మీరు చూస్తే డిస్ప్లేలో పెడతాను, ఊరికినే యూస్ చేస్తాను, ఇంగ్రీడియంట్స్ అన్ని దీని మీద పెడతాను అనమాట. సో ఈ వుడెన్ కలెక్షన్ ఇది ఒక సెట్ అనమాట. ఇంకోటంటే ఇక్కడ అన్ని చిన్న చిన్న స్పూన్స్, ఈ వుడెన్ స్పూన్స్ అని కూడా మీరు చాలామంది అడిగారు, ఇవన్నీ ఎలా ఎక్కడ కొంటున్నారని.
ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ ఇప్పుడు ఎగ్జిబిషన్స్ దొరుకుతాయి, షాప్స్లో కూడా దొరుకుతాయి. మీరు వెతుక్కుంటే తప్పకుండా మీకు దొరుకుతుంది. ఇది చాలా బాగుంటాయి. మీకు చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ కానీ కిచెన్లో మీరు బాటిల్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఊరికనే యూస్ చేస్తానికి కూడా అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది లెమన్ స్క్వీజర్ అనమాట. ఇట్లా లెమన్ కట్ చేసి స్క్వీజ్ చేస్తారు. చూస్తానికి చాలా అందంగా ఉంది, అందుకు నేను కొన్నాను. ఇదేమో ఫోర్సెప్స్, చిన్న ఫోర్సెప్స్, ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, ఏమైనా వాడుకోవచ్చు. ఇది ఒక బ్యాంబూ ఫోర్సెప్స్ అనమాట. సో ఈ పీస్ చూసారంటే ఇది ఒక వుడెన్ పెసిల్ అండ్ మోటర్ అనమాట. ఇది కూడా నేను ఊరికినే షోకే కొన్నాను డిస్ప్లేలో. ఈ బౌల్స్ కూడా నేను ఇక్కడే చెన్నైలో కొన్నాను, చాలా బాగుంది. బట్ అగైన్ మీరు ఇది వాష్ చేస్తే ఏంటంటే కొంచెం కలర్ ఫేడ్ అవుతానే ఉంటుంది. సో ఈ ప్లాటర్, ఇది కూడా డిస్ప్లే ప్లాటర్ అనమాట. ఇది కూడా నేను ఇక్కడే చెన్నైలో కొన్నాను. ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనకి మన సిటీస్లో దొరుకుతున్నాయి. అండ్ ఎగ్జిబిషన్స్ మీరు వెళ్తే అక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. సో మీకు ఇలాంటి ఐటమ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇట్లా వుడెన్ కలెక్షన్ కొనాలనుకుంటే ఎగ్జిబిషన్స్కి వెళ్ళొచ్చు, అక్కడ దొరుకుతాయి. లేకపోతే హోమ్ సెంటర్స్లో అంతా దొరుకుతాయి అన్నమాట. ఇది చూసారా, చిన్న స్పూన్ అండ్ ఫోర్క్, దీంట్లో ఆ ఫిష్ షేప్ ఉంది. యాక్చువల్లీ ఇది నేను బాలీలో కొన్నాను. వెళ్ళినప్పుడు ఒక మార్కెట్లో చూసి నేను తప్పనిసరి కొనాల్సిందే అని చెప్పి నేను కొనుక్కొని వచ్చాను. ఇది ఒక 3 సెట్స్ ఉన్నాయి. అగైన్ పెద్దగా వాడలేదు, బట్ చాలా నచ్చింది, క్యూట్గా ఉంది. డిస్ప్లేలో అంతా పెడతాను. సో దానికోసం నేను తీసుకున్నాను అనమాట ఇది. సో ఇలాంటి వుడెన్ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఏమైనా మీరు కిచెన్కి యూస్ చేయాలనుకుంటే ఆ మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. నేను ఎట్లా మెయింటైన్ చేసుకుంటానంటే యూస్ చేసిన వెంటనే లైట్గా వాటర్తో చాలా మైల్డ్ డిటర్జెంట్ వేసి లైట్గా వాష్ చేసేసి వెంటనే తుడిచిపెట్టేస్తాను. తుడిచి ఫ్యాన్ కింద కానీ వెంటనే ఆరపెట్టేసి లోపల పెట్టేస్తాను. సో అది చాలా ముఖ్యం. అలాగనే నేను ఇన్ని రోజులు నేను దీన్ని మెయింటైన్ చేస్తున్నాను. ఆయిలీ ఫుడ్ ఏదైనా పెడితే కూడా వెంటనే తుడిచేసేయండి. ఇవన్నీ ఫుడ్ గ్రేడే, సో మీరు వాడుకోవచ్చు, బట్ మెయింటైన్ చేయాలి, అప్పుడే ఎక్కువ రోజులు వస్తుంది. సో ఇవాళ నా వుడెన్ కలెక్షన్ అంతా మీకు చూపించాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కానీ నా కలెక్షన్స్ కానీ వేరేదైనా మీరు చూడాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మీరు ఫీడ్బ్యాక్, మీ కమెంట్స్ అంతా పెట్టండి. నేను అది చదివి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్కారం. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.